ఇప్పుడు మనం ప్రశ్నించాలి, ఎందుకు వెళ్ళాలండి మనం మోక్షానికి? ఎందుకు వెళ్ళాలంటే అక్కడి నుంచే వచ్చావు కాబట్టి. సింపుల్ జవాబు. ఉదాహరణకి మనం మన జీవితాలకు అన్వయించుకుంటే, పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తారు, ఇంటి నుండి బయలుదేరి స్కూల్కి వెళ్తారు, మళ్ళీ స్కూల్ కానే ఉండిపోతారా? ఎందుకు రావాలి? జవాబు చూపెడతారు. 90వ కీర్తన అందరు తీయండి. 90వ కీర్తన. అనాది కాలము నుండి నీవు దేవుడుగా ఉన్నావు, అనాది కాలము నుండి ఎల్లకాలము నువ్వు వేలుపుగా అంటే దేవాది దేవుడుగా ఉన్నావు, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉన్నావు. ఈ కాలములు సమయములు ఎవరి ఆధీనమును ఉన్నాయంట? ఇప్పుడు మోక్షారోహణం అవుతూ యేసుక్రీస్తు చెప్పాడు, యేసు వారితో కాలములను సమయములను నా తండ్రి ఆధీనమున ఉంచుకొని ఉన్నాడు, వాటిని గూర్చి తెలుసుకున్నట మీ పని కాదు. ఈ యొక్క విశ్వము యొక్క పుట్టుక, మానవు యొక్క పుట్టుక, మళ్ళీ అంతము కూడా ఆయనకి మాత్రమే తెలుసు, ఇంకెవ్వరు చెప్పలేరు.